ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల సమీక్షతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవటం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులను కూడా ఇంతకుముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి ఈ సమీక్ష జరపలేదు. ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకున్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో ఈ 6 గ్యారంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకి చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో తప్పులని డిగ్ చేయటం ఒక్కటే కాకుండా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలనే ఏజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వ భవిష్యత్తు కార్యరూపం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. ప్రజాప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. స్వేచ్ఛగా ఏదైతే 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లగాయతు ఇనప కంచెలతో బంధించిన ప్రగతి భవనం దగ్గర నుంచి లగాయతు ప్రజలకు సెక్రటేరియట్లో సామాన్య ప్రజలకు ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మరిపించే విధంగా తీసుకున్న నిర్ణయాలతో లగాయతు స్పాట్లో తీసుకునే అనేక నిర్ణయాలు గౌరవ మా ముఖ్యమంత్రి గారు మంత్రులు దాని మీద చర్చించి తీసుకొని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వం అని శ్రీకారం చుట్టడం జరిగిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే అధికారుల్ని కీ పొజిషన్లో పెట్టుకొని మిగతా అధికారుల సహకారంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం, ఆశయం. ఈ 6 గ్యారంటీలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారు. ఇందాక అధికారులతో కూడా అదే మాట్లాడాను. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల వల్ల, గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. వాటిని ఇవాళ విమర్శించుకోవటానికి ఈ సమీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు. మీరు ఉద్యోగస్తులు, మీ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు, ఉండబోదు. ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులమైన మేము, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న
అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు. కానీ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సొమ్ములు, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో, ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం. ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు, అది హైదరాబాదులో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, ఇతరత్ర ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టినా, ఆనాడు ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని అనేక వర్కులలో వారికి నచ్చినట్లు బినామీ ఎస్టిమేట్లు తయారు చేసి వారి బినామీ కాంట్రాక్టులకు ఇచ్చుకున్నా వాటిని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని కరెక్ట్ చేసుకోవాలనైతే ఇందాక అధికారుల సమక్షంలో చెప్పటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పటం జరుగుతుంది. మొన్న మీరు చూశారు, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేము సహాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నారో, గవర్నర్ గారు ఏదైతే వారి స్పీచ్ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంకా వారు అధికారంలో ఉన్నారనే అపోహలో ఉండి, ఇంకా అధికారం ఉందనే మత్తులో ఉండి, ఏదైతే పొగరబోతి గిత్త రంకెలేస్తుందో, ఏదైతే అహంకారపూరితంగా గతంలో నడిస్తే ఆ నడిచిన దాని ప్రజలిచ్చిన మ్యాండేటరీని మర్చిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీకారో ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు, ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ 10 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ప్రజలలో మమేకం కావాలి, ప్రజల కష్టాలు వినాలి, ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం. రేపు 20వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది. అంతేకాదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు ప్రజలకు డెలివర్ చేసింది. మళ్ళీ 2 గ్యారెంటీలు ఈ డిసెంబర్ 28వ తారీఖు నాడు ఇంకొక 2 గ్యారెంటీలని ప్రజలకు ఇవ్వనుంది. మరి ఒక 2 గ్యారెంటీలు సంక్రాంతి లోపే ప్రజలకి కూడా మళ్ళా డెలివరీ ఇవ్వనుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలో కష్టపడి, ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు చేసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇదదిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. ప్రజలను అపోహల్లో ఉంచి 2 పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం. మా అధికారులకి ఒక్కటే చెప్తున్నాం, మనకున్న గోలు, మన ముందు తక్షణం ఈరోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం. అదే దిశలో పనిచేస్తున్నాం. ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది. ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా 6 గ్యారెంటీలని మేము వెనక్కి తీసుకుంటున్నామనే
అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను. మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకి, మా సహచరులందరికీ మనసుంది. ఆ మనసు ఉంది కాబట్టే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే ఇచ్చాం. మిగతా గ్యారెంటీలను కూడా ఇవ్వబోతున్నాం, ఇచ్చి చూపిస్తాం. ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా, మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళపు చేతులు మా చేతికి ఇచ్చినా మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది, ఇస్తుందని కూడా తెలుపుతూ హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది, నన్ను ఏం క్వశ్చన్ అడగబోతున్నారో అడగకముందే చెప్తా. తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడుతుందని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను. విడతల వారీగా, అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించకపోయారు, కానీ కారు కోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ, కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా. చిట్ట చివరగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం. నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి, ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు, డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో, వర్టికల్గా నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు. వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు. వేసుకోండి, మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్ళే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి, మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు, ధరణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో, గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది. ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ఆ దిశలో కూడా ఈరోజు వర్కౌట్ చేస్తున్నాం. రెండవది ధరణి విషయంలో కూడా ఇన్డెప్త్గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయో, ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ, కార్మికుడికి కానీ, లేకుంటే చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో, అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం.
మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ చిట్ట చివరగా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజల రాజ్యం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలప్పుడు అనేక వేదికల మీద మేము ఏమైతే చెప్పామో చేయగలిగే చెప్పాం. ఈరోజు మీ దీవెనలతో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో ఇది చెప్పలేదు అనట్లా, చెప్పిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ఇంటికి గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో బాధ్యులు మేమే తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.